బంగ్లాదేశ్ యువతి హత్య, గ్యాంగ్ రేప్, మానభంగం, మరణకాండ దేశాన్నే ఒక ఊపుతున్నది. దేశ డాక్టర్లని కంటికి నిద్ర లేకుండా దీని మీద పోరాటం చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కానీ వాళ్ళు న్యాయం జరిగేదాకా వినే పరిస్థితి లేదు అని అన్నట్టు వాళ్ళు కూడా వాళ్ళ నిరసన చెప్తున్నారు. నిన్న సోషల్ మీడియాలో ఒకటి జబర్దస్త్ సర్క్యులేట్ అవుతుంది. ఏందనంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పెట్టిన ఏదైతే పిటిషన్ ఉండేనో, రెస్పాండెంట్స్ ఎవరైతే ఉండేనో, డిఫెండెంట్స్ ఎవరైతే ఉండేనో టు దట్ పిటిషనర్, బంగ్లాదేశ్ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నుంచి ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే ఇంతమంది అటెండ్ అయ్యారు. కపిల్ సిబ్బల్, గురుస్వామి, సంజయ్ బసు, ఆస్థా శర్మ, వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అందులో కపిల్ సిబ్బల్ చాలా దిగ్గజ అడ్వకేట్. చిట్టా నంబర్ 3లా వెస్ట్ బెంగాల్ ఎంతమందిని పెట్టింది అడ్వకేట్లని? ఇంతమందిని పెట్టింది. ఇక్కడ నేను రెడ్లో పెట్టిన. అందులో కపిల్ సిబ్బల్ చాలా పెద్ద దిగ్గజ అడ్వకేట్. ఆయన సుమారు 8 లక్షల నుంచి 16 లక్షల వరకు ఒక హియరింగ్కి తీసుకుంటాడు అని చెప్పి ఆయన మీద ఒక లెక్క ఉన్నది. ఐ మే బీ రాంగ్. సో కపిల్ సిబ్బల్ గారే 8 లక్షల రూపాయలు తీసుకున్నారు అని అనుకుందాం. మిగతా ఎవరైతే 20 లాయర్లు ఉన్నారో మొత్తం ఈడ 20 లాయర్లు ఉన్నారు. వచ్చే లెక్కల ప్రకారం మనము 20 పెట్టుకుందాం. 20+1 లాయర్లు అనుకుందాం. 21 లాయర్లు ఉంటే అందులో 8 లక్షలు పక్కకు తీసి మిగతా 20 లాయర్లకు ఒక్కొక్క లక్ష వేసిన ఎంత అయింది ఫ్రెండ్స్? 28 లక్షలు అయింది. అంటే నేను ఇది గెజగొట్టి చెప్తున్నా, ఇంకా నార్మల్గా యాక్చువల్ ఫీజులు ఏందో నాకు కూడా తెలియదు. 28 లక్షల ఫీజులు ఒక్క హియరింగ్కి పెట్టిందంటే ఈ మమతా బెనర్జీ ఏం దాచిపెట్టనీక చేస్తున్నది? మొత్తం నువ్వు కులాంచి పెట్టేసే కదా. యూ రిక్వైర్ మీ అడ్వకేట్ జనరల్ కొట్లాడితే సరిపోతుంది కదా. దానికి కపిల్ సిబ్బల్ని ఎందుకు పెట్టి మళ్ళీ 23 లాయర్లను ఎందుకు పెట్టినవు డయాన్? నేను అడుగుతున్నా. ప్రజాధనాన్ని మీ ఒంటెత్తి పోగడలకు వాడుకుంటారా అని చెప్పి నేను ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం ఏం చెప్తుంది బెంగాల్ సర్కార్, వెస్ట్ బెంగాల్ సర్కార్ అని చెప్పి నిందిస్తున్నా. మీ బతుకు జడ, మీదో బతుకులా అని చెప్పి దూషిస్తున్నా. మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజాధనం ఇట్లా వృధా చేస్తుంటే మనం యాక్సెప్ట్ చేద్దామా అని చెప్పి ఓటర్లను అడుగుతున్నా. వెస్ట్ బెంగాల్ ప్రజలను అడుగుతున్నా. మీ ట్యాక్స్ పేయర్ల పైసా మీరు ఫ్రీ బీస్కి అలవాటు పడితే వాళ్ళ అవినీతి రాజ్యాన్ని కాపాడుకోనికే మీ ప్రజాధనాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి అంటున్నా. ఒకసారి అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. మీరు కూడా 20 నేను ఒక గెస్గొట్టి చెప్తున్నా. మిగతా లాయర్లకు ఒక్కొక్క లక్షనే చేసిన. నేను కపిల్ సిబ్బల్ 8 lakhs వేసిన. ఆయన 8 lakhs ఒప్పుకుంటాడు అనేది నాకు డౌటే. ఇవాళ రేపు చిన్న కేసు కోదామంటేనే హియరింగ్కి 5 లక్షలు ఒక పెద్ద లాయర్లు. అందులో కపిల్ సిబ్బల్ చాలా కాంట్రవర్షియల్ పెద్ద దిగ్గజ లాయర్. ఆయన 8 లక్షలకు ఒప్పుకుంటాడంటే నాకు డౌట్. ఫర్ ఎ సిట్టింగ్ ఒక హియరింగ్ 23 లక్షల వరకు అని యావరేజ్గా గెస్గొట్టి మాట్లాడితేనే గింతున్నది అని అంటే 28 లక్షలు, 23 కూడా కాదు, 28 లక్షలు పూరగల మజాకా అని అంటున్నా. ఇది ఎవరి పైసా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. భారత్ మాతాకి జై.